ప్రతి ఏటా కోటప్పకొండ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగుతుంది. కోటప్పకొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్లకు 2008 నుంచి రాష్ట్ర పండుగ హోదా కల్పించారు. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనేక మంది భక్తులు కోటప్పకొండకు తరలి వస్తారు. గతంలో 2 నుంచి 5 లక్షల వరకు మాత్రమే భక్తులు వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరింది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరునాళ్లకొచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల అధికారులతో జరిగిన కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధించి రివ్యూ మీటింగ్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ ఆధ్వర్యంలో 3 సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు. శివరాత్రికి ఏడాది దాదాపు 30 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు కొండకొచ్చి పోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 3000 మంది పోలీసు సిబ్బంది పండుగకు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగాన ప్రభుత్వం ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేస్తుంది. కొండకొచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కొండ దిగువ భాగం నుంచి కొండపైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతూ ఉంటాయని అధికారులు వెల్లడించారు. స్వామివారి దర్శనార్థం కొండకొచ్చే భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈవో తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకొచ్చి తాగునీటితో పాటు పులిహోర ప్యాకెట్స్ కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు బిస్కెట్స్, పాలు సైతం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్ల మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలు, ఘాట్ రోడ్ నుంచి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని, కొండకు తరలి వచ్చే భక్తుల కోసం 2,50,000 లడ్లు, 1 లక్ష అరిసెలు సిద్ధం చేశామని ఈవో తెలిపారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరుడికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు, పంచహారతులు, మహానివేదనలు, అష్టోత్తరాలు, దీపోత్సవాలతో పూజలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఓం నమ శివాయ. పల్నాడు జిల్లా కోటప్పకొండ క్షేత్రం నందు 2024 మహాశివరాత్రి పురస్కరించుకొని తేదీ 6 నుంచి అనగా ఏకాదశి నుంచి 9వ తేదీ వరకు, అంటే హుండీ కౌంటింగ్ 9 ఉంటుంది, 8 మహాశివరాత్రి, త్రయోదశి వరకు ఇక్కడ ఈ క్షేత్రం నందు ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ త్రికోటీశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా 90% పూర్తి చేసి ఉన్నాము. అందులో భాగంగా దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లు అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, చలువ పందిర్లు అయితేనేమి, చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, పాలు ఇలాంటివన్నీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత దర్శనము, 100 రూపాయల దర్శనము, 200 రూపాయల దర్శనము, అభిషేకాలు చేసుకునే వారికి కూడా మూల విరాట్ దగ్గర కాకుండా వెనకమాల ప్రతి సంవత్సరము జరిగే విధంగా అభిషేకం మండపాలలో అభిషేకాలు నిర్వహించటం జరుగుతున్నది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నదానం ఏర్పాట్లయితేనేమి, అదేవిధంగా పాతకోటయ్య స్వామి వారికి వెళ్ళేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా రాత్రిపూట లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా కింద బొచ్చుకోటయ్య స్వామి నుంచి పై మెట్ల మార్గం వచ్చే వాళ్ళందరికీ కూడా శ్రీయుత కలెక్టర్ వారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సూచనల మేరకు మెట్లన్నీ రిపేర్ చేయించి వాటర్ ట్యాంకులు అయితేనేమి అన్నీ ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్ నుంచి
ఇప్పుడు వాటర్ కూడా రేపు ఎల్లుండో వస్తుంది. దాన్ని లిఫ్టింగ్ చేసుకోవడానికి కూడా 20 HP మోటార్ల ద్వారా మన చెరువుకు లిఫ్టింగ్ చేసుకోవటానికి, భక్తులకి స్నానాలకైతేమి, వాళ్ళందరికీ త్రాగునీరు విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాము.